ఏంటి ఒంటిమిట్ట వ్లాగ్ అని చెప్పేసి విశాల్ మార్ట్కి వచ్చినా అనుకుంటున్నారా? ఇక్కడ విశాల్ మార్ట్లో ఒక జత బట్టలు తీసుకుందామని వచ్చినాను. ఒకటే తిగినా నేను షూర్గా చెప్పగలను, ఏవైనా మాల్స్లోకి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా క్యాష్ని ఎతికినా క్యారీ చేయండి. ఇక్కడ విశాల్ మార్ట్కి వచ్చి ఎక్కువ మంది ఉండారో లేదో తెలియదు కానీ బట్ సిగ్నల్స్ అయితే సరిగా రాక 2-3 సార్లు స్కానర్తో ఇబ్బందులు పడినాను అనమాట. అందుకనే ఫైనల్గా ఎతికిన ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయినాము. మీరు ఇప్పుడు చూసే ఈ షర్టు విశాల్ మార్ట్లో తీసుకునేది, ఇది ఎంత ఉండొచ్చు అని చెప్పేసి మీరు కింద కమెంట్ సెక్షన్లో గెస్ చేయండి, చూద్దాము. ఇంకా అట్లా ఎర్రగుంట్ల స్టేషన్కి ఎతికినా ఇప్పుడే వచ్చేసినాము. బయట నుంచి ఎతికినా ఈ విధంగా ఉంటుంది. మనం లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాము. ప్రజెంట్ మనం ఇప్పుడు ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ ఉండేది ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇక్కడ టికెట్ ఎతికినా పక్కనే తీసుకోవచ్చు. అక్కడ అక్క కూర్చునేది కదా, అక్కడ వెళ్ళింటికినా టికెట్ 20 రూపాయలు అని చెప్పింది. ఎర్రగుంట్ల నుంచి ఒంటిమిట్ట 20 రూపాయలు అనమాట. 2 టికెట్స్ తీసుకున్నాము. ఇంకా ట్రైన్ కోసం ఎతికినా వెయిట్ చేస్తున్నాము. ట్రైన్ ఆల్రెడీ 1 అవర్ డిలే అయిందని చెప్పినారు. యాక్చువల్గా ఎతికినా ఇక్కడికి 4 గంటలకు రావాలి, కానీ ఇప్పుడు సమయం 3 అయితే అవుతుంది. 1 అవర్ ముందే వచ్చినాము, కానీ అక్కడికి 1 అవర్ డిలే ఉందని చెప్పినారు. అందుకని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ట్రైన్ ఎలాగో డిలే అయిందని చెప్పేసి ఇప్పుడే సమోసాలు వచ్చింటికి తీసుకున్నాము. 5 సమోసా 20 రూపాయలు అని చెప్పేసి తీసుకొని తింటా ఉన్నాము. 5:20 అవుతుంది. ఇంకా ఎర్రగుంట్ల స్టేషన్లోనే ఉన్నాము. ట్రైన్ అయితే ఇంకా రాలేదు, వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడే ట్రైన్ ఎక్కినాం లేదు, అంతలోపే కడపకు వచ్చేసినాము. ఇది చూసిన తర్వాత మీకు ఏం గుర్తుకొచ్చిందో చెప్పండి. ఇది కడప ఎయిర్పోర్టు. కడప నుంచి హైదరాబాద్కి ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ అని చెప్పేసి ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియోని ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇలా ఫ్లోలో మాట్లాడుతూ విండో పక్కన కూర్చుని నేను అన్నీ చెప్తా సడన్గా వీడియో రికార్డ్ అవుతుందో లేదని డౌట్ వచ్చింది నాకు. అడుగుతున్నాను మా తమ్ముడిని. మేము వచ్చిన ట్రైన్ అయితే ఇదే. కడపలో ఇప్పుడే దిగినాము, కానీ మనం వెళ్ళాల్సింది ఒంటిమిట్ట. ఇక్కడ పెద్ద ట్విస్టే జరిగింది అనుకోండి. ఇది ఇప్పుడు మీరు కళ్ళ ముందర చూసే వెళ్తూ ఉన్నదిగా ట్రైను. ఆ ట్రైన్ ఏంటంటే అదొకటి ఎక్స్ప్రెస్ అంట, స్పెషల్ ట్రైన్ అంట. మేము ఎక్కాల్సిన ట్రైన్ ఒకటి, మేము ఎక్కింది ఒకటి అనమాట. మైండ్ పోయింది మాకు అసలుకు. ఈ అద్భుతాన్ని మాకు తెలుసుకోవడానికి కొంచెం టైమే పట్టింది. ఎర్రగుంట్లలో ట్రైన్ ఎక్కిన తర్వాత మేము ఒక అతను మా పక్కన కూర్చున్నాడు, ఒక పెద్ద ఆయన. ఒంటిమిట్టలో ఇది స్టాపింగ్ ఉంటుందా అని అడుగుతా ఉన్నాను. జస్ట్ నార్మల్గా డౌట్ వచ్చింది ఎందుకో నాకు. కానీ నిజం తెలుసుకున్న తర్వాత బ్లాస్ట్ అయిపోయినాము అసలు ఒకసారిగా. ఇది ఒంటిమిట్టలో ఆగదు, మీరు కావాలంటే రాజంపేటలో దిగండి, లేదంటే కడపలోనే దిగండి అని చెప్పినారు. రాజంపేటలో దిగడం ఎందుకులే అని చెప్పేసి కడపలోనే దిగినాము. కడపలో దిగి ఇంకా బస్సుకి వెళ్ళాలని చెప్పేసి బస్ స్టాండ్కి ఇప్పుడు వచ్చినాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ సమయం అవుతుందో మనకు తెలియదు అని చెప్పేసి కడప బస్ స్టాండ్ ఎదురుగా, కొత్త బస్ స్టాండ్ ఎదురుగానే ఒకటి ఫుడ్ స్టాల్ ఉన్నది. ఇక్కడ దోశ చాలా బాగుంది. ఇప్పుడు కడప బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నాం మనం. ఇప్పుడు దోశ తిని తాపిగా అట్లా బస్ స్టాండ్ లోపలికి ఎతికిన ఎంటర్ అయిపోయినాము. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఒకటి ఎలక్ట్రిక్ బస్సు ఉన్నది, దీని పక్కన ఇంకొకటి కూడా బస్సు ఉన్నది. ఇవన్నీ ఎక్స్ప్రెస్లు అనమాట. కొన్ని ఎక్స్ప్రెస్లు ఒంటిమిట్టలో ఆపరు, కొన్ని నార్మల్ బస్సులు ఎతికిన ఆపుతారని చెప్పినారు. బట్ ఇది ఎలక్ట్రిక్ బస్సు అయితే లక్కీగా మనకు ఒంటిమిట్ట దగ్గర ఆపుతారని చెప్పినారు. ఒక్కొక్కరి 60 రూపాయలు. ఇట్లా 2 టికెట్లు తీసుకున్నాము, 120 రూపాయలు. మేము ఎక్కాల్సిన ట్రైన్ కాకుండా స్పెషల్ ట్రైన్ ఎలా ఎక్కినామంటే పొరపాటున మేము ట్రాకింగ్ చేసేటప్పుడు ట్రైన్ చూపించలేదు. ఇంకొకటి ఏంటంటే ట్రైన్ 1.5 అవర్ అంటే ఆల్మోస్ట్ 2 అవర్స్ దాకా ట్రైన్ డిలే ఉన్నది. అలా కన్ఫ్యూజన్లో ఎక్కేసినాం అనమాట. ఎక్కిన తర్వాత తెలిసింది ఇది మేము ఎక్కాల్సిన ట్రైన్ కాదని చెప్పేసి. ఫైనల్గా ఎతికిన మేము ఇప్పుడు ఒంటిమిట్టకి అయితే రీచ్ అయిపోయినాము. ఇక్కడికి వచ్చేసరికి 9 అయింది నైటు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పర్సన్ని కలిసినాము. ఈయనకి 53 సంవత్సరాలంట. బైక్ మీద తిరుగుతున్నాడు. 2 ఇయర్స్ నుంచి తను చేసే జాబు మానేసినాడంట. 53 సంవత్సరాలు వచ్చినాయి. నేను కంప్లీట్గా ఇప్పటి నుంచి నా లైఫ్ని నేను నా ఇష్టం వచ్చినట్టు ట్రావెల్ చేసుకుంటా లైఫ్ని లీడ్ చేయాలని మాతో కొన్ని విషయాలు పంచుకున్నాడు అనమాట. ఇప్పుడు అతను మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఆయననే. ఒక టెంట్ తెచ్చుకున్నాడు, ఒక బైక్ తోటి ఆల్ ఇండియా ట్రిప్ అయితే తిరుగుతున్నాడు. యాత్రికులు వేచి ఉండే హాలు మరియు కౌంటర్ల సముదాయం. ఇక్కడ మనం నైట్ స్టే చేసినది గుడి అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనకు మెయిన్ గోపురం కనపడుతుంది చూడండి. దక్షిణ ద్వారం కూడా కనపడుతుంది. గుడి దగ్గరనే ఉంది.
నైట్ స్టే చేసినది మనం ఇక్కడే. ఈ ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయం టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తుంది. అందుకనే దీన్ని అత్యంత సుందరంగా మలిచినారు. పచ్చిక బయళ్ళు, అలానే మనకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ బాగా అమర్చినారు. పొద్దున్నే 5:30 నుంచే ఎతికిన గుడిలో పూజలు స్టార్ట్ అవుతాయంట. మేము పొద్దున్నే లేవాలనుకొని అలారం పెట్టుకున్నాము. కానీ నైట్ సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల కొంచెం లేచేసరికి లేట్ అయింది. 6:30 అట్లా అయిందనమాట. లేచిన తర్వాత ఇంకా రెడీ అవ్వాలని చెప్పేసి ఇట్లా బయటకు వచ్చినాము. మనం ఇక్కడే ఫ్రెష్ అప్ అవ్వచ్చు, లేదంటే స్టార్టింగ్లో యాత్రికుల వసతి గృహం అని చెప్పేసి చూపించినాను కదా, అక్కడే రెడీ అవ్వచ్చు. కానీ ఏంటంటే అక్కడ వాటర్ స్కేర్సిటీ ఉందని చెప్పేసి ఒక ట్యాంకర్ తీసుకుని వచ్చినారు వాటర్ కోసమని. అక్కడే ఫ్రెష్ అప్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ ఫ్రెష్ అప్ అవ్వచ్చు. పచ్చిక బయలు చూడండి గుడి ఆవరణంలో ఎంత బాగున్నాయో. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు అన్నంత రేంజ్లో ఉన్నాయన్నమాట. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి ఒడిలో మనం ఉన్నాము అన్నట్టుగా చుట్టూ కొండలు, చూడ్డానికి ఎతికిన చాలా బాగుంది. ఈ గుడి ఎతికిన నాకు చాలా బాగా నచ్చింది. ఎవరైనా కానీ ఫ్యామిలీతో రావచ్చు అన్నంత విధంగా ఉందన్నమాట. ఫ్యామిలీతో వచ్చి నైట్ స్టే చేసి అక్కడే నైట్ నిద్ర చేసిన తర్వాత మార్నింగ్ పొద్దున్నే లేచి గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అంత సకల సదుపాయాలన్నీ ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే మీరు గుడి లోపల నైట్ స్టే చేయాలంటే అక్కడ కొన్ని టీటీడీ వారి సదుపాయాలు ఉన్నాయని చెప్పినాను కదా, అదే లాకర్స్ ఇచ్చారు వాళ్ళు. అలానే మనం తీసుకెళ్లాల్సినది ఏంటంటే ఆధార్ కార్డు అయితే మన వెంట ఉండాలన్నమాట. ఆధార్ కార్డు నెంబరు రాసుకుంటారు వాళ్ళు, అలానే ఫోన్ నెంబర్ రాసుకుంటారు. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇంకా లాకర్స్ విషయానికి వచ్చేసరికి మేము అడిగినాము లాకర్ ఇవ్వండి అని చెప్పేసి. అడుగుతిగిన లాకర్కి బాక్స్ ఎతికిన ఇస్తాము అని చెప్పినారు. బట్ ఏంటంటే తాళం లేదు, ఒకవేళ మీ దగ్గర ఉంటే వేసుకోండి అని చెప్పినారు. అదొకటి కొంచెం సేఫ్టీ విషయాలలో మీ దగ్గర ఉంటే ఒకటి ఇంటి దగ్గర నుంచి కీస్ ఎతికిన తీసుకెళ్ళండి బెటర్. లేదంటే ఒంటరిగా వచ్చినారంటే విలువైన వస్తువులు ఏం తీసుకుని వెళ్ళకుండా ఫోన్స్ కొంచెం భద్రంగా ఉంచుకోండి అని చెప్పినారు వాళ్ళు. ఇప్పుడే దర్శనం చేసుకోవడానికి అని చెప్పేసి ఆలయ ముఖద్వారం నుంచి ఎతికిన మీకు చూపించాలని ఇలానే వచ్చినాము. ఇప్పుడు మీరు ఎదురుగా చూసేది ఆలయ ప్రధాన గోపురం అనమాట. ఇక్కడ నుంచే ఎంట్రీ ఉంటుంది. ఆలయానికి 3 దారులు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఉత్తర ముఖద్వారము, ప్రధాన ముఖద్వారము, దక్షిణ ముఖద్వారము. దక్షిణ ముఖద్వారం అయితే ఇప్పుడే మేము వచ్చినప్పుడు తీయలేదు, అది కొద్దిసేపు ఉన్న తర్వాత తీసినారు, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం ఆలయ ముఖద్వారం నుంచి ఎతికినా వెళ్తూ ఉన్నాము. ఆలయం గురించి చెప్పుకోవడానికి చాలా విషయాలు అయితే ఉన్నాయి. మేము లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కోటి మనం మాట్లాడుకుంటూ వెళ్దాము. ఇక్కడ గుడి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు స్టార్టింగ్లోనే చాలా కోతులు ఉన్నాయి, మీకు కనపడుతూ ఉంటాయి. గుడి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే చాలా కోతులు అయితే అక్కడ ఉన్నాయన్నమాట. మనం గుడి లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకొని ఇంకా గుడి గురించి చాలా విషయాలు ఎతికినా మాట్లాడుకుందాము. గుడి చూడండి ఎంత పెద్దగా ఉందో, రైల్లో పోతున్నప్పుడు కూడా మనకు కనపడుతుంది. ఇప్పుడే దర్శనం చేసుకున్నాము. అది మెయిన్ ముఖద్వారము. ఇది వచ్చేసి దక్షిణ ముఖద్వారము. అటువైపు ఉన్నది ఉంది కదా, అదైతే ఉత్తర ముఖద్వారం అన్నమాట. గుడి అయితే ఈ విధంగా ఉంది. గుడిలో ఎక్కడ చూసినా కానీ శిల్ప సంపద ఏ విధంగా ఉంది చూడండి. ఇక్కడైతే 1356 సంవత్సరానికి చెందినటువంటి ఒకటి శిలాశాసనం కూడా ఉంది. అట్లనే ఇక్కడ రాముల వారు ప్రతిష్ఠించినటువంటి రామలింగేశ్వర స్వామి లింగం ఉందన్నమాట. ఇక్కడ ఇప్పుడే అక్కడ టెంకాయ కొట్టినాము. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ రాసినారు చూడండి, 1356 సంవత్సరానికి చెందినటువంటి శిలాశాసనం. అది ఏంటంటే ఇది అన్నమాట. స్టార్టింగ్లో శుభమస్తు శ్రీరామచంద్రయాన నమః స్వస్తి. ఇంకా నుంచి ఏం అర్థం కావట్లేదు, ఫుల్ గ్రాంధికం ఉంది. ఇక్కడ కూడా ఉంది చూడండి. ఈ విధంగా ఉన్నాయి.
గుడి ఎంట్రన్స్ ఎక్కడ ఉంటే స్టార్టింగ్లో దేవస్థానం, అలానే దర్శనం చేసుకోవడానికి అటువైపు వెళ్ళాలన్నమాట. ఆ మెట్ల నుంచి ఇది ఎంట్రన్స్. ఇక్కడి నుంచి ఇట్లా వచ్చినా అనమాట. ఎన్నిసార్లైనా మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇంకా ఎంతసేపు అయినా మీరు దేవుడి దగ్గర ఉండొచ్చు. లిమిటేషన్ అంటూ ఏం లేదనమాట. చాలా ఫ్రీగా బాగా నీట్గా దర్శనం అవుతుంది. ఎంత బాగుంది చూడండి గుడి. ఇక్కడ లడ్డుకు సంబంధించినటువంటి ఇది ఎందుకంటే టీటీడీ వాళ్ళే దీన్ని ఆధ్వర్యంలో నడుపుతున్నారు అనమాట గుడిని. అందుకని ప్రతి 2వ శనివారం ఇక్కడ తిరుపతి నుంచి లడ్డులు వస్తాయంట ఇక్కడికి. వాటిని విక్రయిస్తారని చెప్తున్నారు. మనం గుడి ఎంట్రన్స్ లోపల నుంచి ఎతికిన ఇప్పుడు బయటికి వెళ్తున్నాము. గుడి చుట్టూ అంతా పచ్చిక బయళ్ళు ఉన్నాయి. గుడి లోపలికి ఎంటర్ అయిన తర్వాత గుడి గోడల మీద అద్భుతమైనటువంటి శిల్ప సంపదను మీరు బాగా గమనించవచ్చు. ఇక్కడ కొందరి విగ్రహాలు, దేవతామూర్తులు, బొమ్మలు ఇక్కడ గుడి మొత్తం అంతా చెక్కినారు. ఎంత బాగుంది కదా గుడి ఎతికినా. చాలా పాతకాలంది. ఈ గుడిని జాంబవంతులు వారు ప్రతిష్ఠించినారు. ఇది ఇంకొకటి ఏంటంటే ఏకశిలా నగరం అంటారు ఒంటిమిట్టని. ఎందుకంటే శ్రీరాములు వారు, లక్ష్మణ వారు, అలానే సీతమ్మ వారి విగ్రహాలు ఒకే రాతి మీద మొలిచినారు. అందుకే దీన్ని ఏకశిలా నగరం అని కూడా అంటారనమాట. పూర్వము మునులు, ఋషులు వాళ్ళు యజ్ఞయాగాలు చేసుకునేటప్పుడు రాక్షసులు అడ్డొస్తున్నారని చెప్పేసి శ్రీరాములు వారు కోదండపాణిని చేతపట్టి రాక్షసులను హంతం చేశారనమాట. అట్లా సంహరించిన తర్వాత అప్పుడు జాంబవంతులు వారి చేత ఈ విగ్రహాలను ప్రతిష్ఠించినారు. ఈడ చెట్టు కింద కనిపించే బావిని గుర్తు పెట్టుకోండి. మనం మళ్ళీ మాట్లాడుకుందాం దీని గురించి. ఇప్పుడైతే మనం గుడి బయట ఉన్నాము. లెఫ్ట్ సైడ్లో శ్రీరాముల వారి గుడి అవుతుంది. రైట్ సైడ్లో ఆంజనేయ స్వామి గుడి ఆపోజిట్లో ఇంకొకటి విగ్రహం ప్రతిష్ఠించి అక్కడ ఒకటి గుడి కట్టినారనమాట. ఇలా ఎందుకుంది శ్రీరాముల వారి గుడిలోనే ఆంజనేయ స్వామి ఎందుకు లేడు అంటే శ్రీరాముల వారు ఆంజనేయ స్వామి కలయిక ఇంకా జరగలేదంట. అప్పటికి జాంబవంతుల వారు ఈ విగ్రహాలను ప్రతిష్ఠించినారు. తర్వాత కొన్ని సంవత్సరాలకి గుడికి ఆపోజిట్లో ఒకటి ఆంజనేయ స్వామి విగ్రహం ఎతికిన ప్రతిష్ఠించి అక్కడ ఒకటి గుడి కట్టినారనమాట. ఇంకా గుడి ప్రాముఖ్యత విషయానికి వచ్చినామంటే ప్రతి ఏడు శ్రీరామనవమి రోజు రాముల వారి కళ్యాణం బాగా జరుగుతుందని తెలుసు కదా. ఈవెన్ భద్రాచలంలో కూడా శ్రీరామనవమి రోజే జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం శ్రీరామనవమి దాటిన తర్వాత 5 రోజులకి మిడ్ నైట్ ఎతికిన జరుగుతుంది. అది ఖచ్చితంగా పౌర్ణమి రోజే జరుగుతుంది. చంద్రుడు రాముల వారి కళ్యాణాన్ని వీక్షించలేదని బాధపడుతుంటే రాముల వారు ఈ వరాన్ని అయితే ఇచ్చినారంట. ఒంటిమిట్టలో శ్రీరామనవమి దాటిన తర్వాత 5 రోజులకు వచ్చే పౌర్ణమి రోజు జరుగుతుందని చెప్పేసి ఒక వరాన్ని అయితే ఇచ్చినారనమాట. మీరు ఇప్పుడు ఎదురుగా చూసేది కొండలు, ఇంకా కింద కొన్ని బిల్డింగ్స్ అయితే ఉన్నాయి కదా. ఇదే ఆ ప్లేసు టీటీడీ వాళ్ళు కట్టించినారు. ఇది శ్రీరాముల వారి కళ్యాణం అయితే ఇక్కడే జరుగుతుంది. ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా లెఫ్ట్ సైడ్లో ఉంది. అది కూడా చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ రాముల వారి కళ్యాణానికి జనం హోరెత్తుతారని విన్నాను నేను కూడా చాలాసార్లు. నెక్స్ట్ టైం కుదిరితే మనం వెళ్దాము. ఇప్పుడు మనం మాట్లాడుకుంటా దర్శనం చేసుకొని ఆల్మోస్ట్ మనం మళ్ళీ ఒంటిమిట్ట రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయినాము. ఇక్కడ నుంచి చూసినామంటే ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ అలా ఉంటుంది గుడి ఎతికిన రైల్వే స్టేషన్ దగ్గర నుంచి. ఇప్పుడే టికెట్ అయితే తీసుకున్నాము. ఇక్కడ నుంచి ఎర్రగుంట్లకి 20 రూపాయలు మాత్రమే. ఇప్పుడే ట్రైన్ వస్తుంది. వీడియో మధ్యలో ఒకసారి చెట్టు కింద ఒక బావి గురించి మాట్లాడుకుందామని చెప్పినాను కదా. దాని పేరు ఇమాం బేగ్ బావి అంటారు. కడప నవాబు ఒకానొక కాలంలో ఒంటిమిట్టను సందర్శించినప్పుడు భక్తులతోటి మీ దేవుడు పిలిస్తే పలుకుతాడని అవహేళనగా మాట్లాడినాడంట. మాట్లాడింటికిన భక్తులు కూడా అవును పలుకుతాడని చెప్పినారంట. అప్పుడు భక్తులందరినీ బయటికి పంపించేసి డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఓ రామా అని 3 సార్లు పిలిచినాడంట. అప్పుడు దేవుడు పలికినాడంట. అందుకే ఆ నవాబు రాముల వారి భక్తుడయ్యి భక్తుల కోసం ఒక బావిని అయితే తవ్వించినాడు. అదే ఇమాం బేగ్ బావి.
అలా కొండలు దాటి గుట్టలు దాటి ఫైనల్గా ఎత్తికి మనము ఎర్రగుంట రీచ్ అయిపోయినాము. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.